సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. రాష్ట్రాన్ని గత సర్కార్ బీసీలను పట్టించుకోలేదన్నారు మంత్రులు. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తారన్న కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. ఎల్లుండి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శించనుండటంతో ఏర్పాట్లను పరిశీలించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మరోవైపు మేడారానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ ను కలిశారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు బొంతు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పల్ టికెట్ ఆశించారు, కానీ బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్న బొంతు ఈసారి ఎంపీ టికెట్ అడిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లేకుంటే మల్కాజిగిరి రెండింటిలో ఏ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని హైకమాండ్ కు చెప్పినట్లు టాక్. అయితే బీఆర్ఎస్ లో టికెట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో కారు దిగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ లో మాజీ మంత్రి కేటీఆర్ కు ముఖ్య అనుచరుడిగా కొనసాగారు బొంతు రామ్మోహన్. గత ప్రభుత్వం బీసీ కులాలను పట్టించుకోలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డెర ఆత్మ గౌరవ సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. బీఆర్ఎస్ సర్కార్ బీసీలను ప్రకటనలతో మోసం చేసిందే తప్ప ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. వడ్డెర కులస్తుల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వాళ్ళని గొప్పవారు చేయడానికి ఒక కళగానండి, వాళ్ళని గొప్పవారు చేసే ప్రయత్నంలో మీకు ఇబ్బంది పడ్డా మీరు వాళ్ళని ముందు తీసుకునే ప్రయత్నం కోరుతా ఉన్నా. తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి బలహీన వర్గాల శాఖ మంత్రిగా తప్పకుండా వాటన్నింటిని రెన్యువల్ చేయించి మళ్ళీ అమలు చేసే ప్రయత్నం చేస్తారని మనం చేస్తా ఉన్నా. ఈ వడ్డెర సంఘానికి సంబంధించిన డిమాండ్స్ నా మొదల పెట్టిండ్రు. 7 డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ తో పాటు ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా మీ ప్రమేయం ఉండాలి, మీరు రావాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూనే ఉన్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ లోని నిజాంపేటలో మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిని గెలిపిస్తామని, రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలపడానికి పెద్ద ఎత్తున ఆయన నియోజకవర్గం, ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం మల్కాజిగిరిని మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము సంసిద్ధులుగా ఉన్నట్టుగా నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ జిల్లా పర్యటనకు రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలన్నారు. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నల్లగొండ టౌన్ లో నిరసన చేపడతామన్నారు. కేఆర్ఎంబీపై సంతకం చేసిందే కేసీఆర్, హరీష్ రావు అన్నారు కోమటిరెడ్డి. ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తనో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తనో, లేకపోతే జగజీవనాథ్ చౌరస్తు దగ్గర ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం? కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారి సొరంగాన్ని 2000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక విద్య, ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు దామోదర. వచ్చే రోజుల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం స్వేచ్ఛను కోరే ప్రభుత్వం అన్నారు దామోదర. ఇదే మోడల్ స్కూల్ మొదలు పెట్టాం, మళ్ళీ క్రమశమని మొదలు పెడుతున్నాం అభివృద్ధి. సో మీ గ్రామానికి సంబంధించి రాబోయే కాలంలో గ్యాస్ సిలిండర్లే కానీ, కరెంటే కానీ, ఆ తర్వాత పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు, ఇల్లు. మేడారం మహా జాతరకు ట్రస్ట్ బోర్డును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్ సహా 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ చైర్మన్ గా అర్రెం లచ్చు పటేల్ ను నియమించింది. ఎక్స్ అఫీషియో మెంబర్ గా సిద్ధబోయిన జగ్గారావుకు ఛాన్స్ ఇచ్చింది.